హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. ఈరోజు నేను మీకు డ్రై ఫ్రూట్స్తో హెల్తీగా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. షుగర్ వాడకుండా డ్రై ఫ్రూట్స్తో హెల్తీగా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మిల్క్ షేక్ తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 8 బాదం, 5-6 జీడిపప్పు, 5 ఖర్జూరాలను వేసుకోండి. మీకు స్వీట్ కాస్త ఎక్కువగా కావాలనుకుంటే ఖర్జూరాన్ని కొన్ని ఎక్కువగా వేసుకోండి. దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే కనీసం 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోండి. 6 గంటల తర్వాత ఎక్సెస్ వాటర్ని తీసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్. స్వీట్ ఎక్కువగా కావాలంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ పాలని వేసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇది చాలా హెల్తీ కూడా. సమ్మర్లో ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.